Hey guys, welcome back to the Bayanma Vlogs. Welcome back to another new video. యాక్చువల్‌గా ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. బట్ కుదరలేదు. ఏంటి ఆ వీడియో అంటే నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ వీడియో. సో, ఈరోజు కుదిరింది ఫైనల్‌గా. అండ్ మోరోవర్ మన ఛానెల్‌లో గూడా నేను పెళ్లి సిరీస్ స్టార్ట్ చేశాను షార్ట్స్ లాగా. సో, అందులో పెళ్లి చూపులది అండ్ ఎంగేజ్‌మెంట్‌ది ఇందాకే అప్‌లోడ్ చేశాను. అవి అప్‌లోడ్ చేశాను. డెఫినెట్‌గా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఈ శారీ కలెక్షన్ ఎందుకు అంటే ఎవరికైనా ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ పెళ్లి సీజన్ ఉంది కాబట్టి యూజ్ అవుతది బ్రైడల్స్‌కి అని చేస్తున్నాను. అండ్ ఈ మంత్ మాది యానివర్సరీ ఉండడం వల్ల ప్లానింగ్స్‌లో నేను అందులో ప్లానింగ్ చేయడం వల్ల నేను కొంచెం బిజీ అయ్యి ఇంకో కొన్ని వర్క్స్ ఉండడం వల్ల అందులో బిజీ అయ్యి నేను ఇన్ని రోజులు చేయలేదు. బట్ ఫైనల్‌గా కమింగ్ డేస్‌లో మ్యారేజెస్ ఉన్నాయి గదా! వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతది డెఫినెట్‌గా. సో, అందుకని చేస్తున్నాను వీడియో. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నా ఎంగేజ్‌మెంట్‌ది చూపిద్దాం అనుకుంటున్నాను శారీ. సో, ఇది నా ఎంగేజ్‌మెంట్ శారీ. ఇది నా ఎంగేజ్‌మెంట్ శారీ. లావెండర్ అండ్ వైలెట్ కలర్ వచ్చింది. సో, ఇది పెద్ద బార్డర్. నార్మల్‌గా బార్డర్ రిలేటెడ్ ఉంటారు కొందరు. ఏంటంటే వాళ్ళకి చిన్న బార్డరే నచ్చుతది అండ్ కొందరు మీడియం సైజ్, కొందరు పెద్ద బార్డర్ అయినా పర్లేదనుకుంటారు. నాకెట్లైనా పర్లేదు. బట్ నాది కాబట్టి నేను బ్రైడల్ కాబట్టి నా పెళ్లి టైంలో పెద్ద బార్డర్ అయితేనే కొంచెం అట్రాక్టివ్‌గా అనిపిస్తది, మంచిగా కనిపిస్తదని నేను తీసుకున్నాను పెద్ద బార్డర్. పెద్ద బార్డర్ కంటే నేను ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. సో, ఇక్కడ నేను ముళ్ళేయించుకున్నాను. ట్యాంగిల్స్ అట్లాంటివేం పెట్టించుకోలేదు. అండ్ ఇది నా ఎంగేజ్‌మెంట్ శారీ. లావెండర్ అండ్ వైలెట్ డార్క్ కలర్ డార్క్ వైలెట్. సో, కింద నాకు కింద వైలెట్ కలర్ డార్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఆబ్వియస్‌లీ అదే వస్తది. సో, ఇది నా బ్లౌజ్. కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్‌కి. సో, నీట్‌గా కట్ వర్క్ అయితే నీట్‌గా కనిపిస్తది మనకి. సో, అందుకని నేను కట్ వర్క్ చేయించుకున్నాను హ్యాండ్స్‌కి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అండ్ థ్రెడ్ వర్క్ గూడా ఉంది. జర్దోజీ కొంచెం లైట్‌గా ఉంది. సో, జర్దోజీ నేను లైట్‌గా ఎంచుకున్నాను. ఇక్కడ కొన్ని పూసలొచ్చాయి అండ్ ఇక్కడ ప్యాటర్న్ అంటే ఇక్కడ బూటాస్ వచ్చాయి ఫ్లవర్స్ లాగా. సో, దగ్గర దగ్గర ఏయించుకుంటే కొంచెం బ్రైడల్‌కి ఎక్కువ లుక్ వస్తది కాబట్టి నేను దగ్గర దగ్గర ఏయించుకున్నాను. సో, బ్యాక్ సైడ్ అంతా ఏయించుకున్నాను ఆ బూటాసే. అండ్ ఇక్కడ కట్ వర్క్ అండ్ ఈ ప్యాటర్న్ నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో, ఇది హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్. సో, ఇది ఫ్రంట్ సైడ్. సో, ఫ్రంట్ సైడ్ ఇటువైపు మనకి కొంగుంటది అండ్ ఇటువైపు కనిపిస్తది కాబట్టి సో, ఇక్కడ వర్క్ వచ్చింది. అండ్ నేను నాట్స్ ఇలా పెట్టించుకున్నాను. సో, ఇది ఫైనల్‌గా శారీ అండ్ బ్లౌజ్. అండ్ ఇది నా ఎంగేజ్‌మెంట్ బ్లౌజ్. సో, నేను ఇక్కడ పిక్చర్స్ గూడా యాడ్ చేస్తాను. ఏమైనా అంటే నేనేసుకున్నప్పుడు ఎలా ఉంది, నేను కట్టుకున్నప్పుడు ఎలా ఉంది. ఆల్రెడీ పిక్చర్స్ ఉన్నాయి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను నేను కమ్యూనిటీలో. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తాను. శారీ ఏదైతే చూపిస్తున్నానో ఆ శారీ ఇక్కడ కట్టుకున్నవి అప్‌లోడ్ చేస్తాను సైడ్‌కి. సో, ఇది నా పెళ్లి కూతురు టైంలో కట్టుకున్న శారీ ఇది. ఇది పైన బార్డర్ చిన్నగా వచ్చింది. అండ్ ఇది గూడా నాకు పెద్ద బార్డర్ వచ్చింది. చాలా పెద్ద బార్డర్. సో, ప్లెయిన్ శారీ. ఇలా లైన్స్‌గా ప్యాటర్న్స్ వచ్చాయి ఇట్లా మధ్యలో. అండ్ ఇక్కడ నాకు బార్డర్‌లో గూడా ప్యాటర్న్స్ కింద పైన మధ్యలో ప్లెయిన్‌గా వచ్చింది. బట్ బావుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా నచ్చింది. బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్. సో, నా కింద వచ్చిన మెరూన్ కలరే నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. సో, ఇది నా బ్లౌజ్. థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్‌కి. ఇట్లా లైన్స్ ప్యాటర్న్ లాగా చేయించుకున్నాను ఇది. అండ్ ఇక్కడ హ్యాండ్స్‌కి కింద బార్డర్ దగ్గర గూడా కొంచెం వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ శారీకొచ్చిన బార్డర్ ఉంది గదా! సో, అదే నేను పెట్టించుకున్నాను. అండ్ ఇది వర్క్. చిన్న చిన్న బూటాస్ మధ్యలో గూడా ఏయించుకున్నాను ఇక్కడ. బొట్టు ఉంటది గదా! మనం పెట్టుకుంటాం గదా! సో, ఆ బొట్టు టైప్ వచ్చింది. ఇది హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ సైడ్. సో, ఇది ఫ్రంట్ సైడ్. దీనికి చిన్న నాట్స్. సో, ఇది నా పెళ్లి కూతురు శారీ అండ్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ మెయిన్ పెళ్లి కూతురు. సో, 3 టైమ్స్ చేస్తారు గదా పెళ్లి కూతురు. దాంట్లో నాకు ఇది మమ్మీ చేయించింది ఫస్ట్. అండ్ దెన్ ఇది మెయిన్ పెళ్లి కూతురు శారీ. సో, ఈ కలర్ కాంబినేషన్ కొంచెం తక్కువ. పేస్టల్ కలర్‌లా ఉందిది. పేస్టల్ గ్రీన్. అండ్ ఇది ఆరెంజ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్. థిన్ లేయర్ లాగా ఇలా వచ్చింది లైన్స్. థిన్ లేయర్ లైన్స్. దాంట్లో మధ్యలో వర్క్ వచ్చింది. ఇక్కడ చిన్న కట్ వర్క్ వచ్చింది.
బార్డర్ మీదనే వర్క్ వచ్చింది. అండ్ ఇది వర్క్ హ్యాండ్స్కి. అండ్ ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. దీనికి నాట్స్ నేను సింపుల్గా ప్లెయిన్గా పెట్టించుకున్నాను. దిస్ ఈస్ ద శారీ అండ్ బ్లౌజ్. సో నెక్స్ట్ పతానం అంటారు కదా మనకి. ఇప్పుడు మన హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ వచ్చి పసుపు తాడు అండ్ కళ్యాణ పొంగరం పెడతారు కదా. సో అది ఇంట్లోనే జరిగింది. మేము ఫంక్షన్ హాల్లో చేసుకోలేదు. పెళ్ళికి ముందు రోజు నైట్ జరిగింది. సో ఆ టైంలో నేను కట్టుకున్న ఈ శారీ. బట్ ఈ శారీ కట్టుకున్నా కానీ మళ్ళీ పెళ్లి శారీ కూడా కట్టుకోవాలి. సో ఈ శారీ కట్టుకున్నప్పుడు నాకు తెచ్చి నా పెళ్లి శారీ నా చేతిలో పెట్టాక ఆ శారీ కట్టుకొని అప్పుడు పసుపు తాడు వేయించుకోవాలన్నమాట. సో అప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇట్లా కాపర్ బార్డర్ వచ్చింది. ఇది చూస్తేనే క్లారిటీ ఉంటుంది. సో ఇది కూడా వైలెట్ కలర్ శారీ అండ్ డార్క్ బ్లూ. సో డార్క్ బ్లూ కింద కాపర్ బార్డర్ వచ్చింది. సో ఈ శారీకి కాంబినేషన్ ఇది. ఇంకో పెళ్లి కూతురు చేసి థర్డ్ టైం పెళ్లి కూతురు చేశారుగా అప్పుడు కట్టుకున్నాను. సో ఇది బ్లౌజ్ ప్యాటర్న్. సో దీంట్లో కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. నేను జర్దోజీ ఎక్కువ పట్టేస్తుంది జ్యువెలరీకి అని అక్కడక్కడ థ్రెడ్ వర్క్ కూడా ఎక్కువ వేయించుకుంటాను. అండ్ హ్యాండ్కి ఇలా వచ్చింది. సో ఇదనమాట. ఇక్కడ నేనేం ఎక్కువ వేయించుకోలేదు. కాపర్ కాబట్టి మంచిగా ఎలివేట్ అవుతుంది కాబట్టి నేను కాపర్ బార్డరే ఉంచుకున్నాను. శారీకి మనకు వస్తుంది బ్లౌజ్కి అదే ఉంచుకున్నాను. సో ఇది బ్లౌజ్ అండ్ దిస్ ఈస్ ద ఫ్రంట్ సైడ్ ప్లెయిన్ నాట్స్. ఇది ఇంకో శారీ. ఈ శారీ నేను యాక్చువల్గా గౌరీ పూజకి కట్టుకున్నాను. సో గౌరీ పూజ శారీది. ఈ శారీ అండ్ బాటిల్ గ్రీన్ శారీ అమ్మవారి దగ్గర కట్టించాము. గోదాదేవి కళ్యాణం జనవరిలో ఉంది. మా పెళ్ళి ఫిబ్రవరిలో కాబట్టి జాన్లో గోదాదేవి కళ్యాణం ఉంది. సో ఇద్దరు అమ్మవారులకి 2 శారీస్ కట్టించింది మమ్మీ. సో ఆ శారీసే నేను కట్టుకున్నాను. అండ్ బాటిల్ గ్రీన్ శారీ మెయిన్ నార్మల్గా మమ్మీ చేయించిన పెళ్లి కూతురికి కట్టుకున్నాను. అండ్ ఇది గౌరీ పూజకి కట్టుకున్నాను శారీ. ఆనియన్ పింక్ కలర్ ఇది. మేబీ వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదేమో. నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను. అందులో కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది ఆనియన్ పింక్ శారీ. ఆనియన్ పింక్ కలర్ అండ్ బార్డర్ రెడ్, టొమాటో రెడ్. ఇది కూడా పెద్ద బార్డరే. దీనికి బ్లౌజ్ ఇది. సో ఇట్లా వర్క్ చేయించుకున్నాను. అండ్ నెట్టెడ్ హ్యాండ్స్. హ్యాండ్కి కింద పైన వర్క్ వచ్చింది. బార్డర్ మధ్యలో ఉంది. కింద పైన వర్క్ వచ్చింది. నేను ఇలా నెట్టెడ్ బెలూన్గా కొంచెం బెలూన్ టైప్ లాగా పెట్టించుకున్నాను హ్యాండ్స్. నేను కట్టుకున్నది పిక్ యాడ్ చేస్తాను కాబట్టి, ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్. సో ఇది ఫ్రంట్ సైడ్. ఇది గౌరీ పూజకి కట్టుకున్నాను నేను. సో ఇట్లా నాట్స్. దీనికి చాలా తక్కువ వర్క్ వచ్చింది కాబట్టి నాట్స్ పెట్టించుకున్నాను ఇలా. అండ్ నెక్స్ట్ మెయిన్ పెళ్లి శారీస్ ఇవి. సో దీనికి చాలా హెవీగా వేయించుకున్నాను వర్క్. సో ఇది నాకు చాలా నచ్చిన శారీ. ఇది మెయిన్ 2 శారీస్ ఉంటాయి మనకి పెళ్లి టైంలో. ఒకటి తలంబ్రాల శారీ అండ్ ఒకటి జీలకర్ర బెల్లం. సో ఆ జీలకర్ర బెల్లం టైంలో నేను ఈ శారీ కట్టుకున్నాను. సో ఈ శారీకి కూడా బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇది. సో ఇది బ్లౌజ్. చాలా హెవీ అంటే చాలా హెవీ, టూ హెవీ. ఇది బ్యాక్ డిజైన్. నాకు ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే పడ్డది. బట్ మనం పెళ్ళి అంటే ఎక్కువ పెట్టేసుకుంటాం కదా ఇంకా. సో వన్ టైం కాబట్టి కింద బార్డర్ వేయించుకొని ఇక్కడ వరకు హ్యాండ్స్ వరకు మొత్తం అస్సలు కింద కొంచెం గ్యాప్ కూడా లేకుండా నేను మొత్తం వర్క్ చేయించుకున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా చేస్తాను. సో ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా వచ్చింది. సో ఇదన్నమాట. ఇది కూడా నేను పిక్చర్ పక్కకు పెడతాను. ఇది నా మెయిన్ పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది. అండ్ నెక్స్ట్ శారీ మెయిన్ శారీ. ఇది కూడా
పెళ్లి తలంబ్రాల శారీ వైట్ అండ్ రెడ్, కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు, బట్ మాకు ఉంది. సో రెడ్ అండ్ వైట్ కలర్ది. దీనికి కూడా నేను హెవీగా చేయించుకున్నాను. సో ఇది నా పెళ్లి శారీ. ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ మీకు ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నానో ఏమైనా లింక్స్ కావాలన్నా, లేకపోతే ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా వీటి గురించి నన్ను అడగండి, కింద కామెంట్లో చెప్తాను. డైరెక్ట్ మెసేజ్ చేసినా కానీ నేను చెప్తాను. సో ఇట్లా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది. నేను బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. అంటే అందరు జనరల్గా పల్లకీలు అవి వేయించుకుంటారు కదా, నాకు అలా వెళ్ళాలని లేదు. నాకు ఈ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్. సో ఇట్లా ఫుల్ వర్క్ చేయించుకోవాలి ఆ బ్లౌజ్ అంతా. సో ఇవి బూటాస్ వైట్ కలర్వి యాడ్ చేసింది. అండ్ హ్యాండ్స్కి ఇలా బార్డర్, అండ్ ఇక్కడ గోల్డ్ దాంతో జర్దోసి వేసింది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్. ఇది ఫైనల్గా ఇది బూటాస్, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ సైడ్. ఇది పెళ్లి శారీ. సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పటికీ మారదు, ఎప్పటికీ బాగుంటుంది అది. అండ్ నెక్స్ట్ శారీ రథం. మనం పెళ్ళి అవ్వగానే రథం ఉంటుంది కదా, సత్యనారాయణ రథం. సో రథం మీద కూర్చున్నప్పుడు నాకు అత్తయ్య ఇష్టంగా కొనిచ్చింది ఈ శారీ. అంటే తనకు బాగా నచ్చింది కలర్. సో ఈ శారీకి నేను సెల్ఫ్గా వెళ్ళలేదు. సో సెల్ఫ్గా వెళ్తే బాగోదు, అండ్ ఇక్కడ ఇచ్చిన కాపర్ స్టైల్లో కూడా వెళ్తే బాగోదు. అందుకని నేను ఇట్లా వైట్లో వెళ్ళాను. సో వైలెట్ కలర్కి వైట్ కాంబినేషన్. ఇగో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. ఈ బ్లౌజ్కి అంతా లీవ్స్ ఫ్లవర్స్ అండ్ థ్రెడ్ వర్క్. దీనికి కూడా నేను వేయించుకున్న ప్రతిదానికి మీరు చూసిందంటే థ్రెడ్ వర్క్ ఉంటుంది. నా మెయిన్ గోల్డ్ కలర్ పెళ్లి శారీ ఉంది కదా, జీలకర్ర బెల్లము. సో అందులో జర్దోసి ఎక్కువ ఉంటుంది, బట్ ఈ శారీస్లో అయితే థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా నేను రా సిల్క్ తీసుకొని కొన్ని బ్లౌజెస్ కుట్టించుకున్నాను. సో దానివల్ల నేను వేరే ప్లెయిన్గా వేసుకోవాలనుకున్నా కానీ నేను శారీకి వచ్చిన బ్లౌజ్ నేను ప్లెయిన్గా వేయించుకోవచ్చు. బార్డర్ ఒకటి పెట్టించుకొని అట్లా వేయించుకోవచ్చు. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం సింపుల్గా ఉండాలి కాబట్టి ఆ బ్లౌజెస్ కాంబినేషన్ బాగుంటుంది. ఈ వర్క్ శారీస్ అంటే ఫంక్షన్స్ ఎక్కువ మనకి దగ్గర రిలేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో దానికి బాగుంటుంది. నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా కింద కామెంట్ చేయండి, డైరెక్ట్ మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఎక్కడ షాప్ చేశాను, అండ్ ఎక్కడ వర్క్ చేయించుకున్నాను, అండ్ ఎక్కడ నుంచి ఈ వర్క్స్ అన్నీ ఫిల్టర్ చేసుకున్నాను చెప్తాను డెఫినెట్గా. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు, అండ్ షేర్ ద వీడియో. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ, బాయ్.